ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అవసరం ఆబ్జెక్టివ్గా ఏది ఏదో డెవలప్మెంటేషన్ ఈ జిల్లా మొత్తానికి ఇది అలవేషన్ కాదు చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి కూడా వాడుకోవచ్చు 6 years ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది 6 years అంటే దాదాపు 1500 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కింద ఈ జిల్లాకి వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే ఈ ఇనిషియేటివ్ ఫస్ట్ ఇప్పుడు మీరు ఈ స్టార్ట్ చేసే ఈ ఇనిషియేటివ్లో ఏదైతే తీసుకున్నారో మళ్ళీ నెక్స్ట్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో వాల్యుయేషన్ జరుగుతూ పోవాలి ఊరికే ఒక పర్టికులర్ ఏజెంట్ టార్గెట్ తీసేసుకోవడం దానికి 240 కోట్లు ఇచ్చేసిన చాలా దానికి కూడా అట్లా వెళ్ళకుండా రిజల్ట్స్ అచీవ్ చేసేటటువంటి విధంగా ఫ్యూచరిస్టిక్గా నెక్స్ట్ కరెక్ట్ డెస్టినీస్కి కనెక్టివిటీ Last year we have done around 80 crores approximately 80 crores sir. This year we want to at least almost 50% because we have long so MI is very important for practice MI almost second is agriculture mechanization అంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఇప్పుడు కనుక చెప్పినట్టు ఆ సీజన్లో కూలీలు తప్పట్లేదు అలాంటివి కాబట్టి వీలైన వరకు స్మాల్ నుంచి పెద్ద ఇంప్లిమెంట్స్ నాకు అడ్వాంటేజ్ అంటే ఇక్కడ మనకు అగ్రికల్చర్ మెకనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అంటారు అది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ సపోర్ట్ మన స్ట్రెంత్ ఏంటి అని చూసుకొని అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటారు హార్టికల్చర్ ఏజ్ ఎక్స్పెన్షన్స్ అంటే కొత్త వెరైటీస్ కావచ్చు లేదంటే ఎగ్జిస్టింగ్ దీనిలో క్రాప్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ అన్ని చేసుకుని హార్టికల్చర్ మ్యాక్సిమం 3000 అట్లాగే జూన్ లోపల ఈ 17,570 ఈజీగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. సో ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది సార్. నమస్కారాలు. అనంతపురం జిల్లాకు ఈరోజు విద్య, వైద్యము, ఉపాధి హామీ విబిజి రామ్జీ, పిఎం సూర్యఘర్ కుసుమ్, పిఎం ధనధాన్య కృషి యోజన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, అలాగే విద్యా వైద్యానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించినటువంటి అంశంలో అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడానికి రావడం జరిగింది. ఈ జిల్లాకి గతంలో నేను 29 జనవరి 2025న మొదటిసారిగా సమీక్షలు నిర్వహించడానికి రావడం జరిగింది. అప్పుడు ఉపాధి హామీ పథకము, పిఎం ఏవై ఆవాస యోజన, గ్రామీణ రూరల్, గ్రామీణ సడక్ యోజన, మన్రేగా, కుసుమ్, పిఎం సూర్యఘర్, అలాగే పిఎం విశ్వకర్మ, పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇండస్ట్రీస్, ఇట్లా అన్ని రకాల అంశాలని విస్తృతంగా సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు విద్యా వైద్యము అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి వాటికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ యొక్క సమీక్షని తీసుకోవడం జరిగింది. ఈ సమీక్ష చాలా చక్కగా మేము అడిగినటువంటి సమాచారం సంబంధించినటువంటి అంశాల్లో వారు అన్ని అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కొంత మెరుగుపరుచుకోవాల్సినటువంటి సమాచారం ఇవ్వడంలో కానీ చెప్పడంలో కానీ వారు కొంత మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం. విద్య వైద్యం ద్వారా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో వికసిత భారత్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధించాలన్నా, స్వర్ణాంధ్రని వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలన్నా కానీ విద్య వైద్యం అనేటటువంటి 2 రంగాల్లో అగ్రగామిగా జిల్లా నిలబడినప్పుడు మాత్రమే ప్రతి జిల్లా నిలబడాలి. అందులో అనంతపురం లాంటి జిల్లా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యమై వికసిత భారత్కి బాటలు వేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటిది అగ్రహంగా నిలవడానికి ఆ స్ఫూర్తితో ఈ సమీక్షని నిర్వహించడం జరిగింది. విబిజి రామ్జీ ద్వారా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు కావాల్సినటువంటి ప్రణాళికలను రచించమని చెప్పడం జరిగింది. అంతంలో జరిగినటువంటి డిపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ద్వారా గ్రామీణ ఆస్తుల కల్పనకు ఏ విధంగా అవకాశం కలుగుతుందో ఆ అంశాన్ని కూలంకుషంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చేయమని చెప్పాము. ఎందుకంటే రేపు ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల నుంచి జూన్ నుంచి చాలా వేగంగా విబిజి రామ్జీ సంబంధించినటువంటి పనులు జరిగేటటువంటి అవకాశం ఉంది. దానిలో గతంలో 100 రోజులు పడినటువంటి 125 రోజులు పెంచడం, 60 రోజులు ఇంతకుముందు వ్యవసాయ కూలీలకి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఆ 60 రోజులను ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా 125 రోజులు 10 మిలియన్లు పెంచడమే కాకుండా మరొక 60 రోజులు అదనంగా
పని చేసుకునే వెసులుబాటు 185 రోజులు కూలీలు పని చేసుకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా అవుతుంది. నేరుగా 125 రోజులు విబిజీ రామ్జీ ద్వారా అవకాశం కలుగుతూ ఉంది. ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కూడా 60% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 60%కి కుదిరి చేస్తారా ఈ బడ్జెట్ని, గతంలో ఇచ్చేటప్పుడు అనేటటువంటి ఒక అపోహ ఉండేది. ఇవాళ 86,000 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద బడ్జెట్ పెడితే ఇవాళ 60%కి 96,000 కోట్లు పెట్టడం జరిగింది బీబీజీ రామ్జీకి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 40% కూడా ఏడైతే 1,60,000 కోట్ల పైచీలకు పనులు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం, ఇంతకుముందు 86,000 కోట్లకి జరిగేటటువంటి అవకాశం. అంటే కేంద్ర ప్రభుత్వం తను చెప్పినటువంటి 60%కి బడ్జెట్ కుదించకుండా 60%కి సహేతుకంగా గతంలో ఉన్నదానికి ఎంత బడ్జెట్ పెంచాలో పెంచి పెట్టినటువంటి పరిస్థితి. అందులో PM ధనధాన్య కృషి యోజన అమలు అవుతుంది. అందులో అనంతపురం జిల్లా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 100 జిల్లాలు, దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాలకి 24,000 కోట్ల రూపాయలు చొప్పున 6 సంవత్సరాలు, అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకి 240 కోట్ల రూపాయల వరకు PM ధనధాన్య కృషి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత, హార్టికల్చర్కి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఉత్పాదకత పెంచి ఆదాయ వనరులు అక్కడ ఉండేటువంటి రైతులు పెంచేటటువంటి ఒక అవకాశం కోసం కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి 100 జిల్లాల్లో ఒక జిల్లాగా వాళ్ళ అనంతపురం జిల్లాని ఏదైతే వారు దాన్ని తీసుకున్నారో ఈ జిల్లా కూడా ఇప్పుడు బడ్జెట్ వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ధనధాన్య కృషి యోజనకి సంబంధించి చాలా సహేతుకంగా ఎక్కువగా మైక్రో ఇరిగేషన్కి దాదాపు 50% పైగా మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ అనేటువంటిది మూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ రంగానికి, అలాగే ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి ఒక 6.5 నుంచి 7 కోట్ల వరకు కేటాయించడం చేసుకున్నారు. 550 హెక్టార్లకు ఇప్పటి వరకు ఏదైతే పామ్ ఆయిల్ ఉంది, ఇంకొక కొత్త కొన్ని మండలాల్లో కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెకనైజేషన్ చేయడానికి, యాంత్రీకరణ వ్యవసాయ రంగం చేయడం ద్వారా ఉత్పాదకత పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి బడ్జెట్ని ప్రిపేర్ చేసుకున్నారు. అప్రూవల్ కోసం 277 కోట్లు, 240 కోట్లు అయితే 277 కోట్లు అంటే అందులో ఏదైనా. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలు 108, 104, 102 వెహికల్స్ అయితేనేమి, అనేక PM మాతృవందన యోజన కార్యక్రమం కానీ, బాల శిశు సంరక్షణ కార్యక్రమాలు అయితేనేమి, RBSకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, ఇటువంటి అనేక కార్యక్రమాలు NHM ద్వారా, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే నిధులతోటి ఈ జిల్లాలో అమలవుతున్నటువంటి ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా సమీక్ష చేయడం జరిగింది. ఆయుష్ సంరక్షణ కార్యక్రమంలో కూడా ఉచితంగా పౌష్టికాహారము, మందులు, పిల్లలకి ఎవరైతే వారికి ఉండాల్సిన బరువు కన్నా బరువు ఉండకపోవటం, ఇమ్యూనిటీ లేకపోవటము, వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ వాటిని అందించేటటువంటి కార్యక్రమం తీసుకొని దానికి 2025-26 సంవత్సరంలో 2,46,00,000 రూపాయలని ఈ జిల్లాలో వ్యయం చేయడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల కోసం 43,30,000 రూపాయలని మంజూరు చేయడం జరిగింది. పల్స్ పోలియోకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహణకి 31,50,000 రూపాయలని ఈ సంవత్సరంలో 2025-26 వరకు మంజూరు చేసి దాన్ని ఖర్చు చేయడం జరిగింది. అయితే 2047 నాటికి వికసిత భారత్ కావాలన్నా, స్వర్ణాంధ్ర కావాలి, లక్ష్య సాధన కావాలంటే ఒక నాణ్యమైనటువంటి మానవ వనరులు, ఆరోగ్యవంతమైనటువంటి మానవ వనరులు అనేటటువంటి ఆవశ్యకం కాబట్టి ఆ స్ఫూర్తితోటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ, ముఖ్యంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే కార్యక్రమం ఏదైతే తల్లికి పుట్టినటువంటి మొదటి బిడ్డకి 5,000, రెండో బిడ్డ మహిళ ఆడ శిశువు అయితే 6,000, మరొక 6,000 రూపాయలు రెండు. అలాగే స్కూల్స్లో ఉండేటటువంటి పిల్లలకి 1,594 స్కూల్స్కి సంబంధించి మొత్తం 1,46,585 మంది పిల్లలకి ఐ స్క్రీనింగ్, కళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళకి కళ్ళజోళ్ళు ఏవైతే ఉన్నాయో ఎవరి కావాలో ఐడెంటిఫై చేశారు, వాటిని తెప్పించి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి, అవి తెప్పించి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడ జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ముందస్తు రోగ నిరోధ లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్యం కోసం జిల్లాలో 433 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఒక 172 అవసరం అనుకుంటే అందులో 172 భవనాలు ఉన్నాయి. ఒక 24 కొత్త శాంక్షన్ చేయడం జరిగింది. వాటి